ఇక పోలీసులు తర్వాత అమ్మాయి తరపు న్యాయవాది ఏమని చెప్పిర్రు అంటే బాధితురాలని మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే పేట్ బషీర్బాగ్ పోలీసులు కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. కొద్ది సెక్షన్ల జోడింపు అంటే కొన్ని సెక్షన్లు కూడా జోడించేటటువంటి కార్యక్రమం చేసింది. అయితే ఇప్పుడు అమ్మాయి తరపున న్యాయవాది పోలీసులు ఏం చెప్తారు కోర్టు కంటే, ఆ బాధితురాలి తల్లి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మాయిని మొయినాబాద్ ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆమె తాగుతున్న కూల్ డ్రింక్లో మత్తు మంది ఇచ్చి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు, మా అమ్మాయి పైన దాడి చేసిండు లైంగికంగా అని చెప్పి ఆ తల్లి కేసు పెట్టింది. సో ఆ కేసుని మేము తీసుకున్నాం, కేసు పెట్టినాము, ఆ కేసు ఎఫ్ఐఆర్లో మేము ఈ విధంగా పేర్కొన్నామని చెప్పి కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. కొత్త సెక్షన్ల పొడిగింపు ఒకసారి చూస్తే అంటే కొత్త సెక్షన్లు జోడించారు కదా, కొన్ని కొత్త సెక్షన్లు పెట్టారు కదా, 20 సంవత్సరాలు జైలు శిక్ష పడేటటువంటి సెక్షన్లను కొన్ని కొత్తవి పెట్టారు, ఆల్టర్ చేశారు కొత్త సెక్షన్. ఈ కొత్త సెక్షన్లు ఎందుకు పెట్టారు అనేటటువంటి విషయాన్ని కూడా పోలీసులు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. ఆ బాధితురాల నుంచి సేకరించిన తాజా స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరింత తీవ్రమైన సెక్షన్లను అగ్రివేటెడ్ సెక్షువల్ అసాల్ట్ పోక్సో సెక్షన్ 5(1) రెడ్ విత్ యాక్ట్ 6 జోడించినట్లు కోర్టుకు తెలిపారు. అంటే చాలా కీలకంగా మేము సెక్షన్లు పెట్టడం జరిగింది. కారణం ఏంటంటే ఆ కేసు తీవ్రత అంతవరకు ఉన్నది. ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే మాకు అర్థమైంది కేసు చాలా తీవ్రంగా ఉన్నది, అమ్మాయి చాలా బలంగా ఇబ్బంది పడ్డది అనేటటువంటి ఆలోచనతోటి మేము ఈ సెక్షన్స్ పెట్టినాం. ఉద్దేశపూర్వకంగా పెట్టలేదు, మేము సెక్షన్స్ పెట్టింది ఆ అమ్మాయి కేసు తీవ్రతను పట్టి మేము పెట్టినాం సెక్షన్స్ అని చెప్పి. సో మొత్తానికి అమ్మాయి తరపు న్యాయవాది పోలీసులు కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లేటటువంటి కార్యక్రమం చేశారు. ఆ తర్వాత పరారీలో నిందితుడు విచారణకు హాజరు కావాలంటూ తమ నోటీసులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35(3) జారీ చేసినప్పటికీ భగీరథ్ పోలీసుల ముందుకు రాలేదని, ఆయన మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నారని ప్రాసిక్యూషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్ళింది. ప్రాసిక్యూషన్ వారు చెప్పినారు కోర్టు దృష్టికి ఏమని, ఆ అబ్బాయిని మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చి పోలీస్ స్టేషన్ విచారణకు రమ్మని చెప్పి పిలిస్తే ఆ అబ్బాయి రాలేదు, ఆ అబ్బాయి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని పరారీలో ఉన్నాడు, చెప్పినా వస్తలేడు అని చెప్పి కోర్టు దృష్టికి అమ్మాయి తరపు న్యాయవాది చెప్పినారు.